అనుకోండి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోషన్లకి ఆ బ్యాచ్లో 7 మందికి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోషన్లు ఇచ్చి ఒక 2 పోస్టులు సూపర్ న్యూమరీ క్రియేట్ చేసి ఆ 2 వేకెన్సీలు వచ్చేంత వరకు ఈ సూపర్ న్యూమరీ పోస్టులు పెట్టుకుని ఆ 2 వేకెన్సీలు మళ్ళీ యాడ్ అయిన తర్వాత ఈ సూపర్ న్యూమరీ పోస్టులు తొలగించి పూర్తి బ్యాచ్కి న్యాయం చేశారు, సమన్యాయం చేశారు. ఆ విధంగా మనకున్న పాలకులు ఎప్పుడూ కూడా అధికారులకి అలాంటి ఇబ్బందులు కలిగించలేదు. కాబట్టి వీళ్ళు ఎందుకు తొందరపడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సామూహికంగా వెళ్ళి కనీసం ముఖ్యమంత్రికి చెప్పవలసింది. ఒకళ్ళు వెళ్ళి చెప్పడం అంటే భయపడవచ్చు లేదా సందేహించవచ్చు, ఆయన స్థాయికి నేను వెళ్ళి ఎలా చెప్తానని అనుకోవచ్చు. స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చెప్పవలసింది. లేదా ఒక రకమైన ఏదైనా వేడుక జరిగినప్పుడు వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఏదైనా ఒక సమయాన్ని తీసుకుని జాగ్రత్తగా వారికి నివేదించుంటే బాగుండేది. అసలు వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెసిస్టెన్స్ లేకుండా ఆయన ఏం చెప్పారో ఆయన చెప్పకుండానే వీళ్ళు ఊహించేసుకుని అత్యుత్సాహంతో చేసేటప్పటికీ చాలా చాలా చెడ్డ పేరు వచ్చింది కాడర్కి. మనం దాని పర్యవసానం వాళ్ళు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు, రోజు కూడా అనేక సందర్భాల్లో ఆయన కూడా చెప్తున్నారు, ఇలా ఎప్పుడు నాకు కనిపించలేదు బ్యూరోక్రాట్స్. అనేక సంవత్సరాల నుంచి నాకు సివిల్ సర్వెంట్స్ అందరూ పరిచయం, ఇక్కడ పనిచేసి ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు అనేక మంది మన రాష్ట్రం నుంచి నేను చూశాను, ఈ విధంగా ఎవరు పనిచేయలేదు కదా అని ఆయన విస్మయాన్ని, బాధ చాలా సందర్భాల్లో ఆయన చెప్తున్నారు. ఆ స్థాయికి వీళ్ళు దిగజారిపోయారండి. 2019 ఎలక్షన్స్కు ముందు ఎన్నికల కమిషన్ అప్పటి చీఫ్ సెక్రటరీకి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుని బదిలీ చేయమంటే చేయలేదు అన్న కారణంగా ఎలక్షన్ కమిషన్ పునీటాను తప్పించి మిమ్మల్ని చీఫ్ సెక్రటరీ చేసింది. ఆ దశలో చంద్రబాబు నాయుడు సమీక్షలకి, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సమీక్ష చేస్తే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ సమీక్షకి వెళ్ళలేదు అనే ఒక ఆరోపణ ఉంది, బయట చర్చ. దాంట్లో నిజం ఉందా? లేదండి. అందులో అదేమిటంటే కొన్ని విషయాల్లో ఆ సమయంలో క్లారిఫికేషన్ ఇవ్వడానికి నాకు సమయం లేదు, సందర్భం కూడా కాదు. ప్రధానంగా ఆ రోజుల్లో వచ్చిన ఒక అంశం ఏమిటంటే, ఆనాటి కేర్ టేకర్ ముఖ్యమంత్రి గారు డ్రౌట్ మీద ఒక రివ్యూ పెడదామని అనుకున్నారు. క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు నేను వారి కార్యదర్శికి ఏం చెప్పానంటే, తప్పకుండా పెడదాం, కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క ఆధ్వర్యంలోనే అన్నీ జరగాలి కాబట్టి మనం ఎజెండా ఏమనుకుంటున్నామో ఆ ఎజెండా కనుక నాకు మీరు తెలియజేస్తే ఆ ఎజెండాని నేను ఎలక్షన్ కమిషన్కి చెప్పి వారి దగ్గర అనుమతి తీసుకుని తప్పకుండా మనం క్యాబినెట్ సమావేశం పెట్టుకుందాం అని నేను చెప్పానండి. కార్యదర్శి గారితో మాట్లాడడం జరిగింది. వారి విషయం మరి ముఖ్యమంత్రి గారికి చెప్పారని నేను భావిస్తున్నాను. దాని మీద కొంత మీడియాలో రావడం, ముఖ్యమంత్రి గారి ఆదేశాలను ధిక్కరిస్తున్నట్టుగా చెప్పడం, ఇదంతా జరిగింది. ముఖ్యమంత్రి గారిని ధిక్కరించడం కాదండి, మిస్కమ్యూనికేషన్. ఆ సందర్భం ఏమిటంటే, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే బ్యూరోక్రసీ అంతా పనిచేస్తాం. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు అందరం కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళి క్యాబినెట్ అప్రూవల్ కావాలి. ఆ సందర్భంలో ఇంకొక గమ్మత్తు ఏమైందంటే, రేపు పొద్దున్న క్యాబినెట్ మీటింగ్ అనుకున్నాం మేము. అది ఎలక్షన్ కమిషన్ పంపించాను. ఇవాళ మధ్యాహ్నం దాకా కూడా దాని అప్రూవల్ రాలేదు. రాకపోతే నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారిని ఆ రోజుల్లో కలిసి సార్ ఇలా పర్మిషన్ కోసం రాశాము, మరి ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ రాలేదు, ఏం చేయమంటారు అని కూడా ఆయన అడిగాను. అడిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, పర్మిషన్ రాకపోతే ఇప్పుడు వద్దులేండి, ఏం అక్కర్లేదు, ఇబ్బంది ఏం లేదు సుబ్రహ్మణ్యం, మీరేం కంగారు పడద్దు అన్నారు. నేను వారి దగ్గర సమావేశం ముగించుకుని సెక్రటేరియట్కి వచ్చేటప్పటికి నాకు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందండి. ఓకే, నేను వెంటనే మళ్ళీ వారి కార్యాలయానికి ఫోన్ చేసి, ఇప్పుడే అప్రూవల్ వచ్చిందండి, మనం పెట్టుకోవచ్చు రేపు క్యాబినెట్, ఒకసారి చెప్పండి ముఖ్యమంత్రి గారికి అని చెప్పాను. మళ్ళీ యథావిధిగా నెక్స్ట్ డే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా మంత్రులు కానీ లేదా మన ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఎజెండా పెట్టుకున్నామో ఆ ఎజెండా గురించే వారందరూ కూడా మాట్లాడారు. ఎవరో ఒకళ్ళిద్దరు మంత్రులు ఏదో ప్రస్తావన చేయబోతే కూడా నేను అనుకుంటున్నాను, జ్ఞాపకం పెట్టి ముఖ్యమంత్రి గారు వారిని నివారించి, అది ఎజెండాలో లేదు, ఎజెండా ప్రకారంగానే మనం జరగాలి అని వారు అందరినీ కూడా ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనల్ని ఎక్కడా ఉల్లంఘించకుండా కూడా ఆయన చేశారండి.
సో అది జరిగిన విషయం, దాని మీద కొంత మాట ఇటు అటు వెళ్ళినట్టుగా కూడా జరిగింది, అంతకంటే ఏం లేదండి. ఆ తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. మిమ్మల్ని అన్నా అన్నా చెయ్యి పెట్టుకుని నన్ను నడిపించాలన్నా మీరే అని అన్నప్పుడు మీరు పులకించిపోయారా? పులకించడం కంటే నాకు ఇది ఎప్పుడూ అలవాటు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రుల్ని మనం ఒక దూరం నుంచి చూడటమే మాకు అలవాటు అండి. కార్యదర్శులుగా వారికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇస్తాం. కరచాలనం చేయడం కూడా బహు కొద్ది సమయాల్లోనే చేస్తాం ముఖ్యమంత్రులతో. సాధారణంగా నమస్కారం పెడతాం, కానీ హవర్ యూ సార్ అని చెప్పి షేక్ హ్యాండ్లు ఇవ్వటం ఇది సామాన్యంగా జరిగే విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అలాగే వ్యవహరించడానికి నేను ట్రై చేశాను, కానీ ఆయన చాలా పర్సనల్గా ఒక రకమైన ఎమోషనల్ భావాలు తీసుకొచ్చేటట్టుగా ఆయన కొంత ప్రవర్తించడం, మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు నడిపించండి అన్న అంటాం, ఇదంతా కూడా కొంత కొత్తగా నాకు అనిపించింది. నాకు అనిపించింది ఏమిటంటే, ఇంకొకటి బహుశా నిజంగానే ఆయనకేం తెలియదు, ఆయన నాలాంటి వాళ్ళ అనుభవాన్ని ఉపయోగపెట్టుకుంటాడేమో, మంచి ఉద్దేశంతోనే చెప్తున్నాను ఇది అనే ఒక పాజిటివ్ అవుట్లుక్తోనే కూడా నేను తీసుకున్నాను ఇది. ఎందుకంటే